బొమ్మ తుపాకీతో బెదిరించి దొంగలు ఓ రెస్టారెంట్ ను దోపిడీ చేసిన ఘటన హైదరాబాద్ రాయదుర్గంలో చోటు చేసుకుంది. ఈ నెల 9న ఉదయం 6 గంటలకు తేవర బార్ అండ్ కిచెన్ రెస్టారెంట్ లో సెక్యూరిటీ సిబ్బందిని ఫేక్ గన్ తో బెదిరించి రెస్టారెంట్ లో ఉన్న 4.5 లక్షలు మాక్బుక్, ఐఫోన్ చోరీ చేశారు దొంగలు. రెస్టారెంట్ యజమాని శ్యామ్ అనిరుద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి దాదాపు 5 లక్షలు ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. తనను విధుల నుంచి తొలగించినందుకు యజమానిపై క్యాషియర్ కక్షగట్టి చోరీకి చేసినట్లు పోలీసులు గుర్తించారు. బొమ్మ తుపాకీతో బెదిరించి దొంగలు ఓ రెస్టారెంట్ ను దోపిడీ చేసిన ఘటన హైదరాబాద్ రాయదుర్గంలో చోటు చేసుకుంది. ఈ నెల 9న ఉదయం 6 గంటలకు తేవర బార్ అండ్ కిచెన్ రెస్టారెంట్ లో సెక్యూరిటీ సిబ్బందిని ఫేక్ గన్ తో బెదిరించి రెస్టారెంట్ లో ఉన్న 4.5 లక్షలు మాక్బుక్, ఐఫోన్ చోరీ చేశారు దొంగలు. రెస్టారెంట్ యజమాని శ్యామ్ అనిరుద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి దాదాపు 5 లక్షలు ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. తనను విధుల నుంచి తొలగించినందుకు యజమానిపై క్యాషియర్ కక్షగట్టి చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.